తాడిపత్రి నియోజకవర్గంలో ఈసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు జేసీ అస్మిత్ రెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఓటమి భయంతోనే వైసీపీ ఇన్ఛార్జీలను మార్చుతుందంటున్న జేసీ అస్మిత్ రెడ్డితో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. బస్సు యాత్ర ద్వారా 3 మండలాల్లో దిగ్విజయం పూర్తి చేసుకుని 4 మండలాలకు అడుగు పెడుతున్న సందర్భంగా ముగింపు సభను భారీ ఎత్తున పెద్ద పొరులు ఏర్పాటు చేస్తున్నారు జేసీ సోదరులు. ప్రస్తుతం జేసీ అస్మిత్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం? ఇప్పటికే 3 మండలాలు పూర్తి చేసుకున్నారు. రేపటి నుంచి 4 మండలాలకు ప్రవేశపెట్టబోతుంది. ఎలా ఉంది స్పందన? అయితే నేను చెప్పక్కర్లేదు, మీ అందరు చూస్తూనే ఉన్నారు. మీరు 3 మండలాలు కవర్ చేసినారు, చూస్తున్నారు ఎంత ఎత్తున జనం వస్తున్నారు అని చెప్పి. ఈడ కేవలం ఒకటే, ఎమ్మెల్యే పదవికి కుర్చీలో కూర్చున్నాడే కానీ ఏ రోజు ప్రజలకు వచ్చి ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళకి తెలుసుకోవడం లేదు, ఏమి చేసిండేది లేదు. కనీసం కొత్త సమస్యలు వదిలేసి మేము చేసిన పనులను చేపట్టినా చాలు, వాళ్ళు ఇప్పటికి ఇంకా మాకు చేసి అనేదానికి పేరు లేకుండా అయిపోయింది. అంత బాగా జరిగిండు, కానీ అది కూడా చేసుకోలేకపోయినాడు. సో ఖచ్చితంగా ఈ తాడిపత్రి నియోజకవర్గం వరకు నాకు తెలిసి మాకు ప్రతి ఒక్కరు ప్రతి పల్లెలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలుసు. ఈసారి మేము మళ్ళీ ఇంటింటికి పోయి కనుక్కున్నాము. చాలా వరకు సమస్యలు అంటే నీటి సమస్యనే. ఇంత ఎత్తున నీళ్లు వాన వచ్చినా కూడా వీళ్ళు నీళ్ళు ఇలాకపోయినారు. మేము ఆ కాలంలో వానలాంటి వరద వచ్చినా ఏమొచ్చినా కూడా మేమైతే నీటిని సదుపాయాలు చేసేసి ఎవరికి ఎంత అందించాలో అంత అందించుకుంటూ వచ్చినాము. సో ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మాకేమాన్ని కేటాయిస్తే మాత్రం మేము ఖచ్చితంగా నీటిపైన చాలా కాన్సన్ట్రేషన్ చేస్తాం. పెద్దరెడ్డి ఒక ఆరోపణ చేస్తున్నాడు, వైసీపీ తరపున నేను అభ్యర్థిగా నేనున్నాను, టీడీపీ తరపున ఎవరున్నారో తెలుసుకోండి అంటూ కూడా సవాల్ చేస్తున్నారు. ఎవరైతే ఏముందన్న, ఆయన పోరాడుతుంది జేసీ ఫ్యామిలీతో, పోరాడినియండి. ఎవరైతే నేను అన్ననో పెద్ద ఆయననో ఎవరో ఒకటి నిలుచుకుంటాము. ఆయన చేయాల్సినది పోరాడమని గెలిచామనండి. చేసేది జేసీ ఫ్యామిలీతోనే కదా, ఎవరైతే ఆయనకెందుకు. నిన్న సిద్ధసభలో జర్నలిస్టుపై దాడులు కూడా మీరు చూసే ఉంటారు మీడియాలో, కానీ దీన్ని ఎలా చూస్తారు అన్న? దారుణం అది. ఇప్పుడు జర్నలిస్ట్ అంటే ఆయన అందరి సైడ్ నుంచి తరఫున మాట్లాడతాడు. ఎస్పెషల్లీ ప్రజల సైడ్ నుంచి ఏమేమి తప్పులు ఉన్నాయో ఎత్తి చూపిస్తారు. అంటే తప్పులు ఎత్తి చూపిస్తే తప్ప పోరాడాలా? మొదటి నుంచి చూస్తున్నాం. ఎప్పుడైతే వాళ్ళైతే పట్టం చేపట్టినారో అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. వాళ్ళు ఎవరైతే చేతి చూపిస్తారో వాళ్ళు చేయలేరు కొడుతున్నారు. ఎవరైతే ప్రజల తరఫున మాట్లాడుతున్నారో వాళ్ళు నేలకు కత్తిరిస్తున్నారు. సో ఇంక యాడికని ఇది ఎక్కడ నిజం చెప్తున్నా కదా, వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము రౌడీ మూకులము, మేము రౌడీజమే చేస్తాము, ప్రజలపైన కాదు. కానీ ఈసారన్నా కొంచెం మంది తెలుగుదేశం బట్టి ఈసారి కానీ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టించారంటే మాత్రము ఎవరు వాళ్ళ ఇళ్లలో కూడా సేఫ్గా ఉండలేరు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికలు కలిగినా కానీ టీడీపీ సిద్ధంగా ఉంది అంటూ కూడా నా సవాల్ చూస్తున్నారు. మీకు కూడా వాళ్ళేందన్నా సిద్ధం అని చెప్పేది? వాళ్ళు సిద్ధం అంటే మేము సిద్ధం అంటే మేము దేనికైనా రెడీ. వాళ్ళు సిద్ధమైతే అనేది ఇంటికి పోయేదానికి, మాతో పోరాడడానికో లేదా ప్రజల తరఫున పోరాడేదానికి కాదు. వాళ్ళు జోబులు నింపుకున్నారు, ఇంకా వాళ్ళు చాలనుకుంటున్నారు, బాగా చెట్టు కింద అయినా బట్ట వేసుకొని కూర్చొని పడుకోవాలనుకుంటున్నారు అంతే. ఇప్పటికీ టికెట్ ఖరారు కాలేదు. ఎప్పుడైతే దిగుతారా రంగంలోకి అంటూ కూడా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం వాళ్ళవన్నీ ఖరారైనాయా? ఇప్పుడు ఒకటే చెప్తా, మేము ఎక్కడ తాడిపత్రి నుంచి తీసుకెళ్ళి ధర్మవరం వెళ్ళి ధర్మవరం తీసుకెళ్ళి ఇంకో గుత్తిలో వెళ్ళి మేము అట్లాంటి పనులు చేయలే. మేము రెడీగా ఉన్నాము. వాళ్ళు రెడీయా? వాళ్ళు ఇంకా మార్చడానికి మార్పు ఎక్కడైతే మారుస్తాడో ఆడే అర్థమవుతుంది. వాళ్ళు ఓడిపోతారని భయంతోనే కదా మారుస్తాండేది. ఇంకెందుకన్నా మాటలు దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. వాళ్ళే సమాధానం ఇస్తున్నారు, వాళ్ళ ప్రశ్నకు వాళ్ళే సమాధానం ఇచ్చుకుంటున్నారు. దేనికైనా సిద్ధంగా ఉన్నాం, చూసుకుందాం అంటూ ఎన్నికల కురుక్షేత్రంలో తేల్చుకోవడం సిద్ధంగా ఉన్నాం. దాదాపు అభ్యర్థులకు అందరూ ఖరారు అయిపోయారు, వాళ్ళకు కూడా ఖరారు కాలేదు. కేవలం మార్పులు చేర్పులు తప్పితే ఎక్కడ ఖరారు కాలేదు. మేమైతే సిద్ధంగా ఉన్నామంటూ కూడా జేసీ అస్మిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పేసి బిగ్ టీవీ తాడిపత్రి నుంచి.